మార్పులు ఉంది, చాలా మంది తెలుసు, కానీ తెలిసిందే. కానీ దీంట్లో ఉన్న సూత్రం ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఈ ప్రిన్సిపల్ ఏంటి? ఎగ్జాంపుల్ మేడం, యూ డోంట్ మైండ్ సార్, మీరు ఇద్దరు ఇక్కడ రాండి ఒకసారి, నేను కొంచెం ఇన్వాల్వ్ చేస్తాను సార్, మీరు అమ్మ ఏమి ఫీల్ కాకండి, ఎవరో ఒకరు రాండి. అక్కడ ఫోన్ ఉంది, కరెక్ట్ సార్, ఫోన్ మేడం, ఫోన్ మార్కులు ఈజీగా వెళ్ళిపోతాను దీంట్లో. ఓకే, కొంతమంది చూసే ఉంటారు, ఎందుకంటే నేను టీవీలలో ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చాను కాబట్టి ఇలా లైవ్ ఉన్నాయి. ఈ మార్కులు సార్ సింపుల్, దీంట్లో మంచి ప్రిన్సిపల్ ఉంది. ఒక ప్రిన్సిపల్ని ఎన్ని రకాలుగా మనం చూపించవచ్చు అనేది కూడా నేను చెప్తాను. ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక గోల్ ఇక్కడ పెట్టాను, మీరేం చేయాలంటే బాల్ ఇట్లా ప్రెస్ చేయొద్దు, డ్రాగ్ అంటే ఇట్లా లాగొద్దు, ఇలా తిప్పొద్దు, బాల్ ఇలానే ఉండాలి, ఇలా పట్టుకొని పైకి లేపాలి, గోళీలు పైకి లేపాలి మేడం, పైకి లేపి సార్ చేతిలో పెట్టాలి. కానీ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే చూసుంటే, కానీ ఎందుకు అది జరిగింది చెప్పాలా, ఎందుకు ఏ రీజన్ తోటి ఈ గోల్ అక్కడి దాకా తీసుకెళ్ళారు, అది నాకు రీజన్ కావాలి. దాంట్లో ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఏ సూత్రం ఆధారం మీద అది మనం దాన్ని తీయగలిగాం. ఓకే మేడం, ట్రై చేయండి. ఫస్ట్ ప్రెస్ చేయొద్దు, సైడ్ తిప్పొద్దు, తిప్పొద్దు మేడం, మీరు తిప్పుతున్నారు. సార్ కనపడుతుందా మీకు? టేబుల్ మీద మార్కులు పెట్టాను, మార్కులు పెట్టినప్పుడు ఒక్క నిమిషం వెయిట్ సార్, కొంతమంది అడే వెయిట్, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ కొంచెం ఏంటంటే ఇలా పెట్టి దీన్ని తీసి సార్ చేతిలో పెట్టాలి, దీన్ని తీసి ఇలా పెట్టాలి. మీరు ట్రై చేయండి, నాకు మీరు చేస్తారు, అర్థమైంది. దాని ప్రిన్సిపల్ కూడా చెప్పాలి. సైడ్ తిప్పకండి సార్ ప్లీజ్, ప్రాంప్టింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్నే చేయండి. మీలో మేము ఉత్సాహం చూస్తుంటే కొంతమంది చేసే అవకాశం ఉందని అర్థమైంది. పిల్లల్ని పూర్తిగా 99% మన వైపు డైవర్ట్ చేసుకోవాలంటే, వాళ్ళ ఆలోచనలు ఎక్కడో పోతుంటాయి, ఆలోచనలన్నీ కన్వర్ట్ చేసుకొని మన వైపు తిప్పాలంటే స్కూల్లో క్లాస్లో పోగానే ఒక యాక్టివిటీ చేయాలి. ఆ యాక్టివిటీ ఏంటంటే దాదాపు కొన్ని వందలు ఉన్నాయి సార్, కొన్ని శాంపుల్ మీకు చెప్తున్నాను. ప్రెస్ చేయరు సార్, ఇంట్రెస్ట్ ఉంటే రండి. కిరణ్ సారా, నా పేరే కదా సార్, వస్తుంది కదా, తిప్పొద్దన్నా కదా సార్ పైకి. నేను మీరు అన్నది కరెక్టే, ఒప్పుకుంటా, కానీ ఇట్లా అడగదు. మీరు ఇట్లా అన్నారు కదా, ఇట్లనే ఉంచండి, మీరు ఇట్లా అన్నారు కానీ ఇట్లా ఇవ్వండి, అప్పుడు గోలి పడద్దు. రైట్, ఇటు సైడ్ వస్తే వీడియో రికార్డ్ చేస్తారు సార్. సార్ పక్కన సార్ కొంచెం క్రాస్ తిప్పారు, తిప్పకండి, ఇలా తిప్పొద్దు, ఇట్లానే ఉండాలి. ఆపండి, ఇక్కడ ఆపండి, ఇక్కడ నా చేతులు వేయండి, కింద పడిపోయింది, పడద్దు, అసలు పడద్దు, 1 అవర్ అయినా పడద్దు. రైట్, ఓకే సార్, ఇప్పుడు మీకు అర్థమైంది. మీకు సింపుల్, వెరీ సింపుల్ సార్. ఇప్పుడు దీంట్లో ఎవరు చెప్తారు, ఈ ప్రిన్సిపల్ ఎవరు చెప్తారు చూడండి. దీన్ని ఇట్లా పట్టుకొని, వెరీ సింపుల్ టెక్నిక్ సార్. దీనిలా పట్టుకొని మీరు సర్కస్ చూసే ఉంటారు, తిప్పుతూ ఉండాలి. మోటార్ సైకిల్ తోటి గ్లోబ్ లో తిరుగుతున్నప్పుడు కింద పడదు. దీంట్లో ఏ ప్రిన్సిపల్ ఆధారపడింది సార్? రైట్, వెరీ గుడ్ సార్. సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్. మరి తిరిగేటప్పుడు ఒక ప్రిన్సిపల్, ఆగినప్పుడు తిరిగేటువంటిది మళ్ళీ దగ్గరికి వస్తుంది. 2 ప్రిన్సిపల్ దీంట్లో ఉన్నాయి సార్. దీంట్లో మనం 8 రకాలుగా చేయొచ్చు, సెంట్రిపిటల్, సెంట్రిఫ్యూగల్ అంటే. దీన్ని ఒకే మనకి అన్ని అవైలబుల్ ఉంటుంది కాబట్టి, దీన్ని కొనాలి కాబట్టి, కొనకుండా కూడా మన సింపుల్ చిన్న పైప్ తీసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ బాటిల్ తీసుకొని సింపుల్గా దీంట్లో ఒక నీళ్లు పోసి, ఇప్పుడు నీళ్లు పోసి దీంట్లో నుంచి నీళ్లు తీయాలంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తాం, పీలిస్తే ఖచ్చితంగా పీలిస్తేనే బయటకు వస్తాయి పక్క. కానీ నేను పీలవకుండా ఈ సీసాలో నిండా నీళ్ళు పోసి ఇలా పెట్టి నీళ్ళు మొత్తం వచ్చినట్టు చేస్తాను. ఎలా సార్?
ప్లీజ్. అట్లాను అట్లాను అట్లా చేయండి. అట్లా ట్రై చేసాను రాదు రాదు. మళ్ళీ ప్రెస్ చేయాలి. నీళ్ళు పోసి దీంట్లో వద్దు, నేను నింపను. ఇలా ఇప్పుడు నీళ్ళు సీసాలు మాత్రం నింపుతా, గాలి ట్యూబ్లు మొత్తం వదిలేస్తా, దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెడతాను. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్పాను, ఏం ప్రిన్సిపల్ కూడా. సార్ ఏంటి సార్ ఇప్పుడు మన ఇద్దరు అనుకున్న ప్రిన్సిపల్ సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్, రైట్. అదే ప్రిన్సిపల్ అని చెప్పేస్తా, అసలు ప్రిన్సిపల్ చెప్పేసానికి దానికి కొంచెం ఆలోచన చేయండి. ఇది మనందరికి దొరికితే సార్, మీరు మనం తాగినామంటే బాటిల్ దొరుకుతుంది. సార్ బాటిల్ తిప్పాలి, నేను బాటిల్ తిప్పాను రా సార్, రాదు. నేను ప్రిన్సిపల్ చెప్పాను, కొంచెం ఆలోచన చేయండి ప్లీజ్. వెరీ గుడ్ మేడం. పైపుని తిప్పాలి, రైట్. ఈ పైపు ఇలా పట్టుకొని ఇలా గుండ్రగా తిప్పండి, మీకు ఆ చివరి వరకు పోతుంది. అది ఇప్పుడు ఏంటంటే నీళ్ళు మీద పడితే ఏం కదా, నేను రెడీ, నాకు అలవాటే. సరే, దాంతోపాటు ఇంకొకటి, దీంతోపాటు ఇదే ప్రిన్సిపల్కి సంబంధించింది మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ఒక్క నిమిషంలో. దాన్ని చేసే ముందు ఇది చేసినాక అది చేద్దాం. ఇప్పుడు ఈ ఐటమ్ మీకు కొనాలని తెలుసు, 250 రూపాయలు. కానీ నేను 5 రూపాయలు తయారు చేసుకుని వచ్చాను రాత్రి నేను కూర్చొని. ఈ టైం సింపుల్, వెరీ సింపుల్ టెక్నిక్. మీరు బెల్జార్ కానివ్వండి, టెస్ట్ ట్యూబుల్ కానివ్వండి, ఈ గ్లాస్ ట్యూబుల్ కానివ్వండి, మనం సింపుల్లో ఇంట్లో అరగంట కూర్చుంటే అయిపోతుంది. గ్లాస్. ఇప్పుడు మీకు దీంట్లో నిండా నింపాను, సార్. మీరు మనం గ్లాస్లో నీళ్లు తీయాలంటే మనం ఏం చేస్తాం, పైప్ పెట్టి పిలుస్తాం, రైట్. కానీ ఇక్కడ నిండా పెట్టావా, సారీ, నీళ్ళు పడుతున్నా లేవా? నేనేమన్నా ఊదానండి, జస్ట్ తీసుకుపోయి దాంట్లో వేసాను, ఇట్లా జస్ట్ చేశాను. కేశనాళిక పద్ధతి అయితేనేమో తడిపి గుడ్డని కిందికి చేస్తే తెల్లారి వరకు దాంట్లో ఉన్న నీళ్ళని పారుతాయి. కేశనాళిక పద్ధతి అది. కిరోసిన్ దీపం మనకి ఎగ్జాంపుల్, ఏం సార్? కానీ ఇక్కడ నేనేం చేశాను సార్, జస్ట్ అట్లా చేశాను అంతే. ఇది ఒక ప్రిన్సిపల్ ఆధారపడింది. న్యూటన్స్ 3 లాలలో ఒక లా, నేను చెప్పాను సార్. అది చర్య థర్డ్ లా. థర్డ్ అంటే యాక్షన్, దేర్ ఈజ్ ఆపోజిట్ యాక్షన్. ఫస్ట్ లా ఏంటిది? రైట్, వండర్ఫుల్ సార్, క్లాప్. రైట్, వండర్ఫుల్. ఇనర్షియా. సింపుల్ తోటి మనం ఎంత బాగా మనం క్లాస్ రూమ్లో దీన్ని ఈ జ్యూస్ టాస్ తోటి కూడా చేయొచ్చు. మనం ఈ జ్యూస్ మనం ఫోల్డింగ్ ఉంటాయి, ఈ జ్యూస్ స్ట్రాస్, ఈ జ్యూస్ స్ట్రాస్ కూడా చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని కట్ చేసి ఇదే యాంగిల్లో ఉండాలి. ఇక్కడ తేడా ఒకటి గమనించాలి. చేసుకునే టెక్నిక్ దీనికన్నా ఇది కొంచెం కిందికి ఉండాలి. ఎప్పుడైతే మనం నీటిని ఫోర్స్ క్రియేట్ చేసామో ఆ ఫోర్స్ వల్ల ఇక్కడ ఉన్న ఎయిర్ ఏమవుతుంది, దీంట్లో చాలా ప్రిన్సిపల్ ఉందండి. ఒక చిన్న ఇనర్షియా కాదు, ఈ ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఎయిర్ కిందికి వెళ్ళిపోయినప్పుడు లో ప్రెజర్ ఏర్పడుతుంది. ఎక్కడైతే లో ప్రెజర్ ఏర్పడుతుందో హై ప్రెజర్ నుంచి గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఫ్లో అవుతాయి. అంటే ఇక్కడ ఉన్న ఎయిర్ ప్రెజర్ దీన్ని డౌన్ చేసినప్పుడు ఆల్రెడీ డౌన్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కంటిన్యూ. అప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి లో ప్రెజర్, ఈ వాటర్ ఇక్కడ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ప్రెజర్ క్లియర్ అయింది, వాటర్ని గుంజుకుంటుంది. ఆ గుంజుకున్నప్పుడు ఇలా పెట్టినప్పుడు కింది పడతా ఉంటుంది. అంటే అంత దీంట్లో దాగి ఉందని. ఓకే, దీంతో పాటు ఈ బాటిల్ కూడా సేమ్, కానీ తడుస్తారు. మరి నేనైతే మళ్ళీ లాస్ట్ చూపిస్తాను కొంచెం దీన్ని, ఎందుకంటే చాలా పడతాయి సార్. దీంట్లో మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం టీచింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రిన్సిపల్ చెప్పేటప్పుడు దానికి మూలాన్ని కూడా చెప్పాలి. చిన్న ఉదాహరణ, మనం ప్రతిరోజు పేపర్లు రెగ్యులర్గా టీవీలలో రేడియోలలో చూస్తుంటాం వాతావరణం గురించి. బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. విశాఖ తీరం వైపు 120 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. 2 క్వశ్చన్స్. వరంగల్లో ములుగు దగ్గర భారీ వర్షం పడేటట్టుంది.
100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటట్టుంది అని చెప్తారు. ఎలా చెప్తారు చాలా మంది తెలవదు. అంటే టీచర్లకు ఐడియా ఉంటుంది, చాలా మంది చాలా తెలియదు. ఎలా అల్పపీడనం ఏర్పడుతుంది, సముద్రంలో ఏర్పడడానికల్లా రీజన్ ఏంటిది, విశాఖ తీరానికి తగులుతుందని ఎలా తెలుసు, వరంగల్ ములుగులో ఉన్నటువంటి లక్నవరం దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర వర్షం పడుతుంది అంటే తెలుసు. మీకు ఈ మధ్య తెలిసింది ఒక అద్భుతమైన వార్త, చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కని విడిగని జరిగింది, మన ఇండియాలో ఎక్కడ జరిగింది, ఇక్కడ మన ములుగులో జరిగింది. ఐడియా ఉందండి? చెట్లు గాల్లోకి లేచిపోయింది, భూకంపం వచ్చింది. భూకంపాలు ఛాన్సాలు వచ్చిందండి, భూకంపాలు ఛాన్సాలు వస్తాయి లేదండి. మీకు విషయం చెప్పాలా సార్, రోజుకి 15 నుండి 30 సార్లు భూకంపాలు రోజు వస్తూనే ఉంటాయి. మనకు తెలియదు. రిచర్డ్ స్కేల్ పై ఉన్నటువంటి మెజర్మెంట్స్ బేస్ చేసుకొని భూకంపాలు మనకి తెలుస్తాయి, కొన్ని తెలియదు. రెగ్యులర్గా భూమిలో ఉన్నట్టు లావా అదేంటంటే కదలిక వల్ల ప్లేట్ల కదలికతోటి భూకంపాలు ఏర్పడతాయి. కానీ మనకి అడవిలో ఉన్నటువంటి చెట్లు ఏళ్లతో సహా ఎందుకు లేచిపోయినాయి, ఎవరైనా ఒకరైనా చిన్నగా చెప్పగలుగుతారా? దీని ప్రిన్సిపల్ అదే. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, లేకపోతే న్యూటన్స్ అయినా తీసుకోవచ్చు, ఆర్కిమిడిస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసుకుందాం. ఒకదాని మీద మీకు చెప్తాను. ఎవరైనా చెప్తారా సార్ ఇక్కడ చెట్లు చూపించి ఏళ్లతో సహా లేచిపోయినాయి కొన్ని వందల చెట్లు? creating low pressure when the air is moving parallel to the trees, low pressure created. లో ప్రెషర్ క్రియేట్ అయితే చెట్లు లేస్తాయి సార్, గాలి ఎక్కువ ఉంటేనే లేస్తాయి కదా. క్రియేట్ అయిందని ఒప్పుకుంటాను మీరు అంటే రిజల్ట్ మాత్రం కారణం ఏంటంటే లో ప్రెషర్. ఎందుకు చెట్లు ఏళ్లతో సహా లేచినాయి, ఎందుకు అదే ప్రాంతంలో జరిగింది ఏంటంటే సార్, మనకి ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందో ఆ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఉన్నట్టు గాలి వేడెక్కుతుంది. ఎక్కడైతే గాలి వేడెక్కుతుందో ఆ ఎయిర్ ఈజ్ లైట్, అంటే వేడి గాలి పైకి పోతుంది. పైకి పోయినప్పుడు అక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. చుట్టూ ఉన్న గాలులు ఇటువైపు 10 కిలోమీటర్లతో ఉంది, ఇటువైపు 20 కిలోమీటర్లతో ఉంది, ఇటువైపు 30 కిలోమీటర్లతో ఉంది, ఇటువైపు గాలి వీస్తూ ఉన్నాయి. ఈ 4 గాలులు ఇక్కడికి వస్తాయి. ఈ గాలి వచ్చినప్పుడు 10 వైపు 20 వస్తుంది, 20 వైపు 30 వస్తుంది, 30 వైపు 40 సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ సుడిగుండాలు ఏర్పడి మేఘాలు ప్రభావితం చేసి ఎటో వైపు ఎక్కడైతే మనకి అల్పపీడనం ఏర్పడిందో ఆ తీరం వైపు ఇటు కొట్టుకుంటూ వస్తాయి గాలి. అలా వచ్చినప్పుడు అనుకోకుండా ఇక్కడ చాలా తీవ్రంగా లో ప్రెషర్ ఏర్పడింది. సార్ చెప్పినట్టుగా లో ఏర్పడినప్పుడు 180 కిలోమీటర్లతో వచ్చినటువంటి గాలులు ఏకంగా పెద్ద సుడిగుండలాగా ఏర్పడి ఏకంగా కొన్ని వందల వేల చెట్లను పెకిలించి వేశాయి. అంటే అంత పవర్ ఉంటుంది. ఎక్కడెక్కడ టోర్నాడోస్ అంటారు, అమెరికాలో దొరుకుతాయి ఎక్కువ, కానీ మన ఇండియాలో జరగలేదు. ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగింది. అటువంటి బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. మరి బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది ఎలా కనుక్కున్నారు, ఎట్లా ఐడెంటిఫై చేశారు, చిన్న ఎక్స్పెరిమెంట్ తోటి మీకు 2-3 చూపించి మిగతా టక విత్ ఇన్ 1 అవర్లో ఒక 20 or 30 కంప్లీట్ చేస్తాను. ఒక్కటే చెప్తాను, ఎక్కువ చెప్పం మళ్ళీ విసిగించాను. బెర్నౌల్లీ అనే ఒక శాస్త్రవేత్త సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మంచి సార్, ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ పడవ మట్టి ఇంకో పడవ ప్రయాణం చేస్తూ ఉంది. అటువంటి టైంలో 2 పడవల మధ్య ఒక సుడిగాలి తిరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తిరుగుకుంటూ వెళ్ళిపోయినప్పుడు 2 పడవలు ఢీకొన్నాయి. ఇదేంటి సుడిగాలి పోవటం ఏంది, 2 పడవలు ఒకదానికోటి తగలటం ఏందని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కడైతే లో ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ లో ప్రెషర్కి గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఫ్లో అవుతాయి అని చెప్పి 2 పడవ అటువైపు ఇటువైపు అడ్డం లేదు కాబట్టి ఏం రాలే, ఇటువైపు ఇటువైపు పడవ అడ్డలు ఉన్నాయి కాబట్టి గాలి చేసింది పడవల్ని నెట్టేసింది. నెట్టినప్పుడు ఆ గాలికి ఆ 2 తగిలినాయి అన్నట్టు. అక్కడ లో ప్రెషర్ అయిపోయి అట్లా గాలి కానీ గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఫ్లో అవుతాయని చూపించారు. దానికి సింపుల్గా మీకు 2 నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. దానికి ఎలా సార్ ఒక్కసారి ఫ్యాన్ బంద్ చేస్తారు, ఒక్క సెకండ్, జస్ట్ a minute సార్. ఎవరైనా ఒకరు రండి, ఎవరైనా వస్తారా? మీరు చేయండి, నేను చెప్పండి. రండి సార్, రండి, ఏం కాదు. జస్ట్ మీరు చక్కగా కరెక్ట్గా ఈ 2 మధ్యలో గాలి వదండి, ఈ 2 మధ్యలో గాలి వదండి. ఏం జరుగుతుంది కాబట్టి దగ్గర రండి, ఇంకా దగ్గర రండి. బాల్ ఉండదు సార్, నేను బాల్ కాదు, మధ్యలో వదండి, దగ్గర రండి బాగా. ఏమని జరిగింది సార్? 2 దగ్గరకు వచ్చాయా? 2 ఇట్లా దగ్గరకు వస్తాయి. ఎందుకంటే నేను ఇక్కడ గాలి ఊదటం వల్ల ఇటు గాలి ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడింది కాబట్టి 2 వచ్చి దీనికి తగిలింది. సింపుల్. ఇప్పుడు గాలి ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మనకి క్యాలెండర్ పైకి లేస్తాయి. దేనికి లేస్తాయి మేడం?
ఆ గాలి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్న గాలి అది తీసేసుకుంటుంది సైడ్ నుంచి. తీసుకున్నప్పుడు ఆ పేపర్ దగ్గర ఉన్న గాలి కూడా తీసుకోవటం వల్ల పేపర్ వెనుకున్న గాలి కూడా ముందుకు రావడానికి ప్రయత్నంలో ఆ పేపర్ని పైకి లేపుతుంది. దాన్ని ఎట్లా చూపిద్దాం, ఎలా ప్రూవ్ చేద్దాము? చిన్న నోట్బుక్ ఇవ్వండి సార్, మీది చిన్న పేపర్ సార్, చిన్న పేపర్ రిబ్బన్ లాంటిది కట్ చేసేవాడిని, చిన్న రిబ్బన్ లాంటిది, చిన్న రిబ్బన్ 7 days కావాలి సార్. ఒక్కసారి ఫ్యాన్ బంద్ చేయండి ప్లీజ్ మేడం. సార్ మీరు డ్రోన్ మేడం. ఇప్పుడు మధ్యలో రండి. నేను సారీ ఈ పేపర్ ఇక్కడ పెట్టి బలంగా సార్ వస్తారు, బ్లో చేస్తారు, ఎయిర్ బ్లో చేస్తారు. ఈ పేపర్ ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా లేచింది కదా, పైకి నుంచి గాలి వేస్తుంది. సార్ చెప్పండి, మీరు బ్లూ షర్ట్ సార్ దేనికి సార్, ఎందుకు అట్లా? అదే సార్ పైకి కిందికి ఊదినా పైకి లేచింది, పైకి ఊదినప్పుడు పైకి లేస్తుంది. వై? బికాజ్ ఆఫ్ అక్కడ ప్రెషర్ అనేది లో ప్రెషర్ వస్తుంది అక్కడ. ఎక్కడ? పైన ఈడ. పైకి వస్తుంది. యా రైట్, సెల్యూట్ సార్. ఒక్కసారి చేయండి, దగ్గర పెట్టి బాగా బలంగా ఉందండి, బలంగా ఉందండి సార్. కింద ఏం జరిగిందంటే సార్ చెప్పినట్టే, అంటే ఇట్లా రకరకాలుగా మనం ఎన్ని చేయొచ్చు అంటే, చిన్న ఎగ్జాంపుల్ సార్. మీరే రండి సార్, రండి సార్. ఇప్పుడు ఇంకొక 2 చూపించి స్టాప్ చేస్తారు సార్. బెంగళూరు అదే సార్, ఇక్కడ వాచ్ చేసేది సార్, మీరు బ్లో చేసి దీని కింద పడేయండి సార్. మిల్లీమీటర్ కూడా వేసిందా? సరే సార్, ఇంకో ఛాయిస్ ఇద్దాం సార్. మీరు కుర్రోలే కాబట్టి మీ మన దమ్ ఎంత అంటారు తెలుసా సార్? దమ్ అంటే మన లంగ్స్లో ఎంత గాలి పడుతుంది అంటే, ఎంత గాలి ఎక్కువ పడితే మనం యాక్టివ్ ఉన్నా లేదంటే ఇట్లా బ్రీతింగ్ చేసి ఎన్ని సెకండ్లు ఉంటే మన కెపాసిటీ ఎంత అని తెలిసిపోతుంది. స్పోర్ట్స్ మ్యాన్స్కి ఎక్కువ ఉంటుంది, మిగతా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంటిన్యూ బ్లో చేయండి. కంటిన్యూ బ్లో చేసేటప్పుడు ఏలు తీయాలి, బ్లో చేసేటప్పుడే ఏలు తీయాలి. అర్థమైందా సార్? మీరు గాలి బలంగా ఊదేటప్పుడు మాత్రమే ఏలు తీయండి, బాల్ కింద పడేయండి. లేదు సార్, ఆగినాక పడ్డది. బ్లో చేసేటప్పుడు పడిందా? బ్లో చేసేటప్పుడు పడిందా? ఆశ్చర్యం కదా, గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, అయినా కూడా సార్ బ్లో చేసేటప్పుడు కింద పడలేదు. రైట్ సార్, మీరు మళ్ళీ ఒకసారి మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే పక్కన ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సార్. ఒకసారి కిటికీ మూసేరా సార్. మీరు స్లోగా బ్లో చేయండి, బలంగా చేయకండి. ఇక్కడ పెట్టి నేను సార్ బ్లో చేయమంట, ఆ మంట ఏం జరుగుతుందో చూడండి. మీరు బ్లో చేయండి సార్, స్లోగా బ్లో చేయండి. ఈ స్లోగా ఇట్లా బ్లో చేయండి. ఏమైంది? మంట అటువైపు బెండ్ అయింది. క్లియర్ సార్? ఆపోజిట్ సైడ్ నేను ఊదిన వైపు కాకుండా అటువైపు బెండ్ అయింది. ఊదండి స్లోగా. ఏమవుతుంది సార్? మంట సార్ వైపు బెండ్ అవుతుంది, గమనించాలి. కిందికి గాలి వచ్చే దిశలోనే బెండ్ అవుతుంది. దగ్గర కానీ ఏమైంది? మీరు ఊస్తుంటే లోపల వైపు బెండ్ అవుతుంది. రైట్, పవర్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ బ్లో జరిగినప్పుడు, ఎయిర్ బ్లో చేసినప్పుడు ఇక్కడ ఎయిర్ సైడ్ నుంచి ఇక్కడ వచ్చి ఎడల్పై పోయినట్టు వల్ల ఇక్కడ ఉన్న గాలి కూడా తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడినప్పుడు గాలి తిరిగి వచ్చి లోపలికి రావడం ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో మంటని మన వైపు బెండ్ చేస్తున్నాం. ఇట్లా మనం ఇది 10-12 రకాలుగా బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ చేయటం. మరి ఇప్పుడు ఎలా జరిగింది? థ్యాంక్ యూ సార్. ఫ్యాన్ అంటే ఇప్పుడు మనం బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఇలా తుఫాన్ ఎట్లా ఏర్పడిందంటే, వాతావరణంలో వేడి ఉండటం వల్ల తొందరగా నీటిని అబ్జర్వ్ చేసే శక్తి నీటికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వేడి గాలికి అది ఆవిరై పైకి వెళ్ళిపోవటం వల్ల అక్కడ అల్పపీడనం ఏర్పడి, సుడిగుండాలు ఏర్పడి, వాయుగుండాలు ఏర్పడి మేఘాలు ప్రభావితం చేస్తూ మునుగులో ఉన్న ప్రాంతంలో
అక్కడ వేడి ఎక్కువ ఉండటం వల్ల అక్కడైతే ఎక్కడైతే లో ప్రెజర్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రెజర్ దగ్గరికి వస్తుందని సైంటిస్టులు కానీ మన కేంద్ర వాతావరణ కేంద్ర నిపుణులు చెప్పడం ఆడికి వర్షాలు పడతాయని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పడానికి ఇన్ని విధాలుగా చేయొచ్చు. ఇంకా కూడా చాలా ఉన్నాయి దీంట్లో, ఇంకా కూడా చాలా ఉన్నాయి. అంటే ఇట్లాంటి యాక్టివిటీ బేస్డ్ ఏదో ఒక మోడల్ తీసుకొని మనం చేయటం. తర్వాత చిన్న ఇంకొక మ్యాజిక్ ఎంటర్టైన్మెంట్ మెథడ్ చిన్నది సార్, మీరు రాలి మీరే రాలి సార్. ఇప్పుడు ఇలా ఉంది, దీనికి రంధ్రాలు ఉన్నాయి సార్. రంధ్రాలు ఉన్నాయా మేడం? కనపడుతున్నాయి కదా. సార్కి చిన్న ఎక్స్పెరిమెంట్, చిన్న మంత్రాలు సార్కి వచ్చు. మీ పేరు సార్? సతీష్ కుమార్ సార్కి మంత్రాలు వచ్చని నేను చెప్తున్నాను. రంధ్రాలు ఉన్నాయి సార్, రంధ్రాలు ఉన్నాయి. అబ్బరకి దబ్బరా వర్షం పడు, అబ్బరకి దబ్బరా ఆగు. చేయి పెడితేనా? సార్ చేయండి సార్. చేయి పెట్టమన్నాడు సార్. నేను పైన చేయి పెట్టలేదు సార్. వద్దొద్దు సార్ నేను వస్తలే. చూడండి, జస్ట్ అబ్బరకి దబ్బరా వర్షం పడు, అబ్బరకి దబ్బరా వర్షం ఆగు. ప్రెస్ చేయలేదు మేడం, నేను ఇలా పట్టుకోలేదండి, ఇలా పట్టుకుంటా. ఏ చేయి సరే ఓ పని చేయి సార్, మీరు పట్టుకోలేదు. మీరు వద్దదు, ముక్తే వాళ్ళు అనుమానం వస్తుంది సార్. కిందికి పెట్టండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా సైడ్కి తిప్పండి, ఆగండి, అవుతండి, ఆపండి, బంద్గా ఆగదు. మేడం సూక్ష్మ దృష్టి వెరీ గుడ్ మేడం. అంటే ఎంత పర్ఫెక్ట్గా చిన్న ఏం చేశానంటే ఇక్కడ చిన్న హోల్ పెట్టానండి. ఈ హోల్ గుండా ఎయిర్ పోతేనే డౌన్వర్డ్ ప్రెజర్ క్రియేట్ చేస్తేనే వర్షం పడుతుంది. గ్రావిటేషన్ ఫోర్స్ అది గుంజుతుంది, లేకపోతే రాదు. అంటే ఇక్కడ మనం 3 కాన్సెప్ట్ చెప్పొచ్చు. ఇప్పుడు అప్వర్డ్ ప్రెజర్ ఉంది కాబట్టి నీళ్లు పడవు. రెండోది ఇప్పుడు తీసాను కాబట్టి డౌన్వర్డ్ ప్రెజర్. ఇంకోటి లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడికి గ్యాసెస్ ఫామ్ అవుతాయి. చేతి తీసినప్పుడు పడేది కానీ లోపల నీటిని డౌన్వర్డ్ ప్రెజర్ చేసింది. ఇన్ని మ్యాజిక్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా మనం చిన్న రంధ్రం చేసి తోటి ఇలా రంధ్రాలు చేసి నేను మూత ఇక్కడ ముయ్యటం వల్ల గాలి లోపలికి పోలేదు. ఎగ్జాంపుల్ మీరు నీళ్ళ ట్యాంక్ ఉందనుకోండి, సైడ్కి చిన్న హోల్ ఉంటుంది, దానికి చిన్న గుడ్డ పెట్టండి, నీళ్ళు రావు. కారు ఉంది కదా, కార్కి సైలెన్సర్ చిన్న గుడ్డ ముక్క పెట్టండి, పని స్టార్ట్ కాదు. రైట్ సార్, కూల్ వాటర్ కూడా మనం చేస్తేనే అంటే మనం చిన్న ఎంటర్టైన్మెంట్గా మనం దీంట్లో మనం ఏం చేయొచ్చు. 3 ఐటమ్స్ చెప్పాం, 3 ప్రిన్సిపల్ చెప్పాం. ఒకటి అప్వర్డ్ ప్రెజర్, డౌన్వర్డ్ ప్రెజర్, ఎక్కడైతే లో ప్రెజర్ క్రియేట్ అవుతుందో ఎయిర్ అనేది కానీ లిక్విడ్ ఇక్కడ కనపడదు కానీ గ్యాసెస్ ఫ్లో అవుతాయని చెప్పి మనం దీన్ని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక చిన్నది చేస్తాను, మీరు బాగా గమనించండి సార్. ఏ సీట్ అయినా మీ ఎక్కడికైతే సంతకం పెట్టి ప్రెజర్ కావాలంటే ఇప్పుడు 1800 రూపాయలు గంట జాడి. మీరు చిన్న దారాన్ని కిరోసిన్లో కూడా లేకపోతే సర్జికల్ స్పిరిట్ ఉంటుంది, సర్జికల్ స్పిరిట్లో ముంచి దారాన్ని బాగా చుట్టండి. ఒక 10 రౌండ్లు చుట్టండి సార్, 10 రౌండ్లు చుట్టండి. దీంతో చాలా ప్రయోగాలు చేయొచ్చు. 10 రౌండ్లు చుట్టి దాని మీద సర్జికల్ స్పిరిట్ పోసి నిప్పంటియండి. సింపుల్. ఈ దారం కట్టి సర్జికల్ స్పిరిట్ కిరోసిన్ పోసి మంట పెట్టండి. 1 2 3 10 లెక్క పెట్టి బకెట్లో ఉంచండి. ఈ పీస్ ఉడిపోతుంది. గోడకేసి లైట్గా రబ్ చేయండి, తడిగుడ్డ చుట్టి, మీకు బెల్జార్ తయారవుతుంది. దాంట్లో మనం ఏ ఎక్స్పెరిమెంట్ అని చేసుకోవచ్చు. ఓకే రైట్ సార్, ఇక్కడ ఉంది. మిమ్మల్ని మీరు ఏమనుకోరు కదా సార్. బాగా గమనించండి సార్, బాగా గమనించండి. నేను ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టాను, ఇక్కడ ట్యూబ్ పెట్టాను, ఇక్కడ ఒక పైప్ పెట్టాను. ఈ పైప్కి ట్యూబ్ కనెక్ట్ చేశాను. గమనించారు తేడా? గమనించారా? ఇక్కడ దీనికి ఈ ట్యూబ్కి బెలూన్ పెట్టాను. సారు దీని బెలూన్ ఊదాలి. నాకు చెప్పాలి ముందు ఆన్సర్. మీరు ఊదగలుగుతారా? ట్రై వద్దు. వెయిట్. సార్ ఇప్పుడు అడిగిన తర్వాత ఈ సార్ గాలి తీసేయాలి. ఎట్లా తీసేస్తారు? లోపల పిలిస్తే ఏం జరుగుతుంది? ఎట్లా? వండర్ఫుల్ సార్, రైట్. ఇక్కడ ఏం చేయాలంటే సార్ ఆల్రెడీ ఐడియా ఉంది. మనం దీన్ని స్టక్ చేసుకోవాలి.
దీంట్లో ఉన్న గాలి తీసేయాలి. అప్పుడు ఏం ఏర్పడుతుంది ఇక్కడ? Low pressure. ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుంది. ఎక్కడైతే లో ప్రెజర్ క్రియేట్ అవుతుందో మనం ఆటోమేటిక్గా ఎయిర్ ప్రెజర్ అనేది ఆడి పోటానికి పోతే ఇక్కడ సీసా ఉంది, వేరే దారి లేదు కాబట్టి ఇది ఒక్కటే ఉంది, ఇది లోపలికి పోతుంది. అక్కడ ఏముంది? బెలూన్ అడ్డం ఉంది, ఆ బెలూన్ ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు చేయండి సార్, బాగా బలంగా పిలవాలి. ఊదండి ఒకసారి, ఊదండి. ఊదితేనేమో కంపు వచ్చేస్తుంది, పీల్స్తేనేమో బ్యాక్ వచ్చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఇదొకటి, ఇదిగోండి మీరే ఆన్సర్ చెప్పినప్పుడు ఇది మీకే. రైట్ రైట్ సార్. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్తాను సార్, పాస్కల్స్ లా. ఈ పాస్కల్స్ లా అనేది ఎంత సింపుల్గా చేయొచ్చు అని చెప్తాను నేను. దీంట్లో కూడా మళ్ళీ 3 ఉంటాయి సార్. మీ క్యాప్ ఉంది కూడా ఒకసారి, రెడ్ కలర్ క్యాప్ ఉంటుంది, చిన్న మూత సీసా. అయ్యాను సార్, క్యాప్ మూత మూత. చూడండి, ఓకే. కొంచెం నీళ్ళు పడితే ఏమైనా ఇబ్బంది ఏం లేదు కదా, నేను నాకు అలవాటే. ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్పాను సార్ నేను. ఒకటి, మూత తీసినప్పుడు ఒక సూత్రం, మూత తీసిన తర్వాత నేను క్లోజ్ చేయటం ఒక సూత్రం. రెండోది ఆల్రెడీ చెప్పేశాను, పాస్కల్స్ లా. ఏంటిదండి పాస్కల్స్ లా? ఒక బిందువు వద్ద పీడనాన్ని కలగజేసినప్పుడు అది తెలుసు. ఇది హై స్కూల్. ఫస్ట్ నేను మూత తీయగానే ఇది జరిగింది. ఇదేమంటారు దీన్ని? పీడనం అన్ని వైపులా సమానం. రైట్, అంటే రెండు మనం ఒక్కసారి దీంతో మనం చేసి చూపించాం సార్. రైట్, ఇక్కడ మూడోది ఏముంది? మూత తీసాను, తీసినప్పుడు నీళ్ళు పడుతున్నాయి అంటే ఆటోమేటిక్గా వాటర్ ప్రెషర్, ఎయిర్ డౌన్వర్డ్ ప్రెషర్. రైట్, ఇది మనకి వచ్చింది సార్. రైట్, తర్వాత కింద పడుతుంది. సారీ మేడం, ఏమనుకోవద్దు. నేను మీతో పాటు నేను కూడా జరుపుతూనే ఉన్నాను. అసలు సారీ మిస్టేక్ అయింది, కానీ అసలు కెమిస్ట్రీ అయితే మనం కబడ్డీ ఆడుకోవచ్చు సార్. ఇంత బాగా అంటే అది మళ్ళీ ఎప్పుడైనా మా తమ్ముడు ఛాన్స్ ఇస్తే మీకు తప్పనిసరిగా కెమిస్ట్రీ వస్తాను. చెప్పండి సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్, డబ్బాలు పట్టుకుంటే 2 పక్కన పెట్టుకొని వచ్చాను, అవి చూపిస్తే మీకు అర్థమైపోద్ది ఏంటి అనేది. కెమిస్ట్రీ అనేది కబడ్డీ ఆడుకోవచ్చు. అంటే ఎంత అంటే రంగు పడుద్ది అంటే అది నోట్లోంచి మాట వస్తేనే రంగు మారిపోతుంది, నోట్లోంచి మాట వస్తే. అట్లాంటి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అబ్బరకి దెబ్బ అనగానే ఇట్లా రంగులు మారుతుంది. హలో నమస్తే అంటే రంగు మారుతుంది. అట్లా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, తిరంగి జెండా వస్తుంది. అట్లాంటి అద్భుతాలు కెమిస్ట్రీతో చేస్తున్నాం. నా దాంట్లో ఉన్నాయి, మీకు నేను స్టూడెంట్స్తో చేయించిన ఆల్రెడీ నా వీడియోస్ ఉంటే చూడొచ్చు. రైట్ సార్, ఇక్కడ రవికిరణ్ అమ్మ ఇక్కడ బోర్డు మీద ఉంది సార్. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ ఇంకా దానిలో నిండా నింపలేదు సార్. సార్ మళ్ళీ చెప్పండి, కొంచెం కొంచెం కావాలి, దానికి కవర్ చేయండి. మీరు చెప్పిన దానికి కొంచెం కలపండి. అంటే ఎయిర్ భాగం తక్కువ ఉంటుంది కదా సార్, ఎయిర్ భాగం పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రెషర్ పెరిగి కొంచెం కొంచెం రావాలి సార్. వచ్చిండ్రు మీరు, కొంచెం రావాలి. ఇప్పుడు చూడండి, ప్రెజర్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ డెప్త్ అండ్ హైట్. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఎత్తు లోతు మీద ఆధారపడి ఉంటాయి ప్రెజర్స్. ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం పడుతుంది, తక్కువ ప్రెజర్ కాబట్టి తక్కువ, ఇక్కడ ఇంకా తక్కువ పడుతుంది. అంటే ప్రెజర్స్ డిపెండ్స్ ఆన్ డెప్త్ అండ్ హైట్.
అందుకని సముద్రం లోపలికి పోయే కొద్దికి ఒత్తిడి ఎక్కువగా జరుగుతుంది. ప్రెజర్ పెరుగుతుంది. ఆఖరికి మంగళయాన్ అంగారక గ్రామం మీద పోయింది కానీ సముద్రం లోపల వరకు ఇంతవరకు ఎవరు పోలేకపోయారు. రైట్ సార్, చిన్న కెమిస్ట్రీ ఒక్కటి చెప్పి చిన్న బ్రేక్ తీసుకున్నాం. చిన్న సీసా తీసుకున్నా. ఒకటి వెళ్ళి బయటకు వెళ్ళే ముందు ఒకటి చేద్దాం, వచ్చే ముందు ఒకటి చేద్దాం. తెలుగుని ఇది త్వరగా తొడుగు. ఏమైనా మార్పు వచ్చిందా సార్? అబ్రగదబ్రా 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 చిన్న 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 మనం మ్యాజిక్ చేయాలి. చెప్పాలి, ఎవరు చెప్తారో చూద్దాం సార్. సెల్యూట్ సార్, వండర్ఫుల్. చిన్న క్యాండిల్, చిన్న క్యాండిల్ లైటర్ సార్, లైట్ ఉన్నది, బ్లూ లైటర్ సార్. ఒకసారి బంద్ చేయరా మేడం, ఫ్యాన్ బంద్ చేయరా? సార్ సార్ ఒక్క మేడం ప్లీజ్ సార్. నేను జింకు డస్ట్ తీసుకున్నాను. గ్రానైట్స్ అయితే ఏమైందంటే ఒక్కసారికి బెలూన్కి రంధ్రాలు పడతాయి, డస్ట్ దొరుకుతుంది సార్. అసలు జింక్ కూడా అవసరం లేదు, ఇంకా సింపుల్ కూడా చెప్తాను మీకు. సార్ మీరు ఎగ్గు సెల్ తీసుకొని మన బావి దొరుకుతాడు, సున్నప్రాయ దొరుకుతుంది మీకు, ముగ్గులు వేస్తాం. ముగ్గురాయి తీసుకున్నా. ముట్టినా? ఇది ముట్టి, ఇది ముట్టి పైన పెట్టు. చూసారా పక్కన వచ్చింది, సౌండ్ రాలేదు. వచ్చింది, ఫస్ట్ వచ్చింది. సింపుల్ ఎక్స్పెరిమెంట్ సార్. మనం ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ లాగా చేయొచ్చు. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. క్లాస్ మొత్తం ఈ వైపు డైవర్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా 60 రకాలు ఉన్నాయండి. పిల్లల్ని మొత్తం మన వైపు తిప్పుకునేటువంటి 60 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఏందో 1-2 మాత్రం మీకు చూపిస్తాను. అన్నీ చూపించాలంటే టైం సరిపోదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి చూపించాల్సినవి. ఒకసారి టీ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ.